ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్. ఈరోజు పాలకూర పచ్చి కొబ్బరితో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక అందులో ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోనే తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అయితే ముందుగా మనం చెప్పుకున్నట్టు పచ్చి కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తగినంత, 5 లేదా 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన దాన్ని మనము ఈ ఫ్రైలో యూస్ చేస్తాము. అయితే ఒక పాలకూర కట్టకి సగం పచ్చి కొబ్బరి సరిపోతుంది. వేసుకున్న ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అడుగున మాడకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా పాలకూర కూడా కాస్త మగ్గాక ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే మరియు మెగ్నీషియం, ఐరన్ కూడా ఉన్నాయి. ఇది బోన్స్ని గట్టిగా చేస్తుంది, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. గుండెకి కూడా పాలకూర చాలా మంచిది. ఇంకా స్ట్రెస్ని తగ్గించి బీపీని కూడా తగ్గిస్తుందట. అయితే ఈ పాలకూర నచ్చినా మీకు నచ్చకపోయినా మీరు డైలీ డైట్లో ఈ పాలకూరను చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మంచిది. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్కి కూడా పాలకూర చాలా మంచిది. ఇలా కొబ్బరి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఇందులో కొంచెం కారం వేసుకొని ఇంకా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అంతే, ఎంతో యమ్మీగా ఉండే పాలకూర కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పాలకూరను తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా టేస్ట్ చేస్తారు. కొబ్బరిలో, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిలో ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కాస్త తగ్గించి తింటేనే మంచిది. సో చూసేసారు కదా, పాలకూర కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసి చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలకూర ఫ్రై అన్నంలోకి లేదా చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.